విజయ డైరీ ఒకప్పుడు బాగా మంచి డైరీ, అది కాస్త ప్రైవేట్ పరం అయిపోయింది. మొత్తం అసలు రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ డైరీలన్నీ రైతులకు సంబంధించిన డైరీలు ప్రైవేట్ పరం అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఉన్నటువంటి లీడ్లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అట్లా వెళ్ళిన దాంట్లో ఒకటి విజయ డైరీ భూమా కుటుంబానికి చేరితే దాంట్లో వాళ్ళకి వచ్చినటువంటి తగు ఇప్పుడు డిఫాల్టర్ అయ్యారు. మ్యాక్స్ చట్టం విజయ డైరీ బైలా ప్రకారం విజయ పాల డైరీకి పరోక్షంగా ప్రత్యక్షంగా నష్టం కలిగించిన జగత్ డైరీ వర్కింగ్ పార్ట్నర్ ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని విజయ డైరీ డిఫాల్టర్గా ప్రకటించింది. ఆదివారం విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడి జగత్ డైరీ వర్కింగ్ పార్ట్నర్గా భూమా విఖ్యాత ఉంటూ విజయ డైరీ ద్వారా 1,30,00,000 రూపాయలు అప్పు తీసుకుని పలుమార్లు నోటీసులు పంపినా అప్పు చెల్లించలేదన్నారు. 2014-2020 వరకు జగత్ పాల్ డైరీని విజయ డైరీకి సమానంగా నడిపారని, ఆ సమయంలో 30% వ్యాపారం విజయ డైరీకి నష్టం వచ్చిందన్నారు. జగత్ డైరీ మూతపడిన అనంతరం మళ్ళీ విజయ డైరీ లాభాల్లోకి వచ్చిందన్నారు. 4 ఏళ్లుగా తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చిన విఖ్యాత్ స్పందించలేదని, ప్రైవేట్ డైరీలో పనిచేస్తున్న వాళ్ళకి విజయ డైరీలో స్థానం లేదని స్పష్టం చేశారు. జగత్ విఖ్యాత్ విజయపాల్ డైరీకి సమాంతర వ్యాపారం నడుస్తూ విజయ డైరీ నష్టాలకు బాధ్యులయ్యారని తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వస్తున్న చక్రవర్తులపల్లె పాల సొసైటీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేశారు.